హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు స్మైలీ స్టోరీస్. అభి తనకు అంత దగ్గరగా నిలబడి ఉంటే అభి వెచ్చని ఊపిరి తన మెడ దగ్గర తగులుతూ తనకు గిలిగింతలు పెడుతున్నట్టుగా ఉంది. ఆ అనుభూతిని కళ్ళు మూసుకుని ఆస్వాదిస్తూ ఉంటుంది. అభి జానుకి చైన్ వేసి అక్కడ తనకి చిన్న చిరుముద్దు ఒకటిచ్చి దూరం జరిగి జాను వైపు చూస్తాడు. జాను ఇంకా కళ్ళు మూసుకుని ఆ అనుభూతిని ఆస్వాదిస్తూ ఉంటుంది. అది చూసిన అభి చిన్నగా నవ్వుకొని దూరం జరిగి జానును చూస్తూ ఉంటాడు. జాను కొంచెం సమయం తర్వాత స్పృహలోకి వచ్చిన దానిలా మెల్లగా కళ్ళు తెరిచి చూస్తుంది. అభి తనని చూస్తూ కనిపించటంతో వెంటనే తన కనురెప్పలను కిందకు వాల్చేస్తుంది. జాను మొహం చూస్తేనే అర్థమవుతుంది తను ఎంతగా సిగ్గుపడుతుంది అని. అభి కొంచెం సేపు తనని అలా చూసి తర్వాత వెళ్ళి పడుకుంటాడు. అభి పడుకున్నాక జాను కూడా ఇంకోవైపు వచ్చి పడుకుంటుంది. జాను పడుకొని ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. నేనేంటి ఇలా అయిపోయాను? నేను ఇంకొకసారి ఇలా అస్సలు జరగకూడదు. అయినా ఎందుకు అతను టచ్ చేసిన ప్రతిసారి ఇలా కరిగిపోతున్నాను నేను అని ఆలోచిస్తూ ఎప్పటికో పడుకుంటుంది. ఉదయం ముందుగా మెలకువ వచ్చిన అభి లేద్దామని చూస్తే అతని గుండె మీద ఏదో బరువుగా ఉన్నట్టు అనిపించింది. అభి పక్కకి కదలటానికి ప్రయత్నిస్తాడు. కానీ ఎటూ కదలలేకపోవటంతో మెల్లగా కళ్ళు తెరిచి ఎందుకు కదలలేకపోతున్నాడా అని ఒకసారి తన గుండె వైపు చూస్తాడు. జాను పూర్తిగా అభి వైపుకు వచ్చి తన చుట్టూ చేయి వేసి తన గుండెల మీద తలవాల్చి పెట్టుకొని పడుకొని ఉంటుంది. అభి తనని చూసి చిన్నగా నవ్వుకొని తన చుట్టూ చేయి వేసి పట్టుకొని మనసులో ఇలా అనుకుంటాడు. నీ వైపు రాకూడదు, అస్సలు టచ్ చేయకూడదు అని ఏదేదో కండిషన్లు పెట్టిన నువ్వు మాత్రం చాలా కంఫర్టబుల్గా నన్ను చుట్టుకొని పడుకున్నావు. ఇది నీకేమన్నా న్యాయంగా ఉందా అని అనుకొని నవ్వుకుంటాడు. అభి నిద్ర లేచినా కూడా జాను లేచే వరకు అలాగే పడుకుంటాడు. జాను లేచి తనని అలా చూశాక తను ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలని అనుకుంటాడు. జాను కొంచెం సేపటికి చిన్నగా కదులుతుంది, నిద్రలేస్తుంది. తనకు ఏదో తేడాగా అనిపించి ఒకసారి తను ఎలా పడుకుందో చూసుకుంటుంది. ఇదేంటి, నైట్ అన్ని కండిషన్లు పెట్టి నేను ఇలా వచ్చి పడుకున్నాను, ఇప్పుడు కానీ ఈ మనిషి నన్ను ఇలా చూస్తే ఏమనుకుంటాడో అని ఆలోచిస్తూ తల పైకెత్తి అభి వైపు చూస్తుంది. అభి అప్పటికే జానుని చూస్తూ ఉండటంతో జాను తన వైపు చూడగానే ఏంటన్నట్టు కనురెప్పలు ఎగరేసి అడుగుతాడు. అది చూసిన జాను ఫాస్ట్గా అభికి దూరం జరిగి లేచి కూర్చుంటుంది. అభి కూడా లేచి కూర్చొని ఒళ్ళు విరుచుకుంటూ, ఏంటి మేడం గారు, రాత్రి ఏవేవో రూల్స్ పెట్టారు, ఇప్పుడు మీరు ఆ రూల్స్ దాటి వచ్చేశారు. ఇందులో నాకు ఎలాంటి సంబంధం లేదు. మళ్ళీ అటు తిరిగి ఇటు తిరిగి నన్నే కదా అంటావు నువ్వు. నాకు మాత్రం చాలా రూల్స్ పెట్టి నువ్వు మాత్రం కంఫర్ట్గా నన్ను పట్టుకొని పడుకున్నావు రాక్షసి అని అంటాడు. దానికి జాను, నేనేం కావాలని అలా చేయలేదు. నాకు పడుకునేటప్పుడు నా టెడ్డీని పట్టుకొని పడుకోవటం అలవాటు. అలా అలవాటులో పొరపాటుగా నిన్ను నా బొమ్మ అనుకొని పట్టుకొని ఉంటాను. దానికెందుకు మీరు మరీ ఇంతగా చూస్తున్నారు అని చెప్పి అభి వైపు కూడా చూడకుండా ఫాస్ట్గా వాష్రూమ్లోకి వెళ్ళిపోతుంది. జాను అలా ఫాస్ట్గా వెళ్ళిపోయాక అభి అప్పుడు గట్టిగా నవ్వుతాడు. థింగర్ పిల్ల అని అనుకుంటాడు. ఇక్కడ జాను వాష్రూమ్లోకి వెళ్ళి అద్దంలో చూసుకుంటూ తనని తాను ఇలా తిట్టుకుంటూ ఉంటుంది. రాత్రి నేను ఏవేవో రూల్స్ పెట్టి తెల్లారేసరికి అవన్నీ నేనే పక్కన పెట్టి నేనే వెళ్ళి అలా పడుకున్నాను. ఏంటి ఇప్పుడు అభి నా గురించి ఏమనుకుంటాడు? ఇంతకీ నేను చెప్పింది నమ్మినట్టా నమ్మనట్టా? ఇంకొకసారి ఇలా అస్సలు జరగకూడదు. జాను బీ స్ట్రాంగ్ అని తనకు తాను చెప్పుకొని ఫ్రెష్ అయి వస్తుంది. జాను రెడీ అయ్యి కిందకు వెళ్ళాక అభి వెళ్ళి ఫ్రెష్ అవుతాడు. జాను కిందకు వెళ్ళి పూజ చేసి తర్వాత టిఫిన్ రెడీ చేసి ఉంటే అవన్నీ డైనింగ్ టేబుల్ దగ్గర సర్దుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన జాను వాళ్ళ అత్తయ్య,
ఇవన్నీ నీకెందుకురా, చెప్తే రంగమ్మ వాళ్ళు అన్నీ పెడతారు కదా అని అంటుంది. దానికి జాను, వాళ్ళు ఆల్రెడీ టిఫిన్ అంతా రెడీ చేసేసారు అత్తయ్య, నేను జస్ట్ డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్దుతున్నాను అంతే, నేనేం పని చెయ్యట్లేదు అని చెప్తుంది. వాళ్ళు అలా మాట్లాడుతూ ఉండగా తర్వాత టిఫిన్ తినడానికి అందరూ వచ్చి కూర్చుంటారు. జానునే అందరికీ స్వయంగా టిఫిన్ వడ్డిస్తూ ఉంటుంది. అది చూసిన అభి, నువ్వు కూడా కూర్చొని టిఫిన్ చేద్దు కూర్చో, అయినా ఇప్పుడు ఇలా అందరికీ వడ్డించాల్సిన అవసరం ఏముంది, నీకు నేను ముందే చెప్పాను కదా ఇలాంటి పనులన్నీ నువ్వు చేయనవసరం లేదని, మళ్ళీ ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు అని అడుగుతాడు. దానికి జాను, నాకు ఇలా నచ్చింది అందరికీ వడ్డించటం, అందుకే చేస్తున్నాను. నేను గుడికి వెళ్ళాలనుకుంటున్నాను, గుడికి వెళ్ళేసి వచ్చాక తర్వాత టిఫిన్ చేస్తాను అని చెప్తుంది. దానికి అభి, నీకు గుడికి వెళ్ళాలనిపిస్తే నాకు చెప్పచ్చు కదా, తినకముందే నిన్ను గుడికి తీసుకుని వెళ్ళి మళ్ళీ వచ్చాక ఇద్దరం కలిసి టిఫిన్ చేసేవాళ్ళం. జాను, అంటే ఒకవేళ నీకు ఆఫీస్కి లేట్ అవుతుందేమో, నేను అత్తయ్యతో కలిసి వెళ్దాం అనుకున్నాను. అభి, నాకేం లేట్ అవ్వదు, అంత అర్జెంటుగా చేయాల్సిన పనులేమీ లేవు, నాకు నా టిఫిన్ 5 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది, నువ్వు రెడీ అయ్యావంటే తీసుకుని వెళ్తాను అని అంటాడు. జాను సరే అని రూమ్లోకి వెళ్ళి ఫాస్ట్గా వస్తుంది. ఈలోపు అభి టిఫిన్ ఫినిష్ చేయడంతో ఇద్దరూ కలిసి గుడికి బయలుదేరుతారు. కారులో వెళ్తూ అభి జానుతో ఇలా అంటాడు, ఈరోజు ఏమైంది, సడన్గా గుడికి వెళ్ళాలంటున్నావు, ఈరోజు ఏమైనా స్పెషల్ ఉందా? దానికి జాను, స్పెషల్ ఏమీ లేదు, ఈరోజు గుడికి వెళ్ళాలనిపించింది అంతే అని అభికి చెప్పి మనసులో ఇలా అనుకుంటుంది, నేను ఆ దేవుణ్ణి ఒక కోరిక కోరుకుంటున్నాను, అది నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే నాకు ఎలాంటి టెన్షన్స్ ఉండవు అని ఆలోచిస్తూ ఉంటుంది. మీకు స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.